వెల్కమ్ టు సో ఎస్ఎస్ ఎకానమీ క్విక్ రాపిడ్ రివిజన్ పార్ట్ 5లో మోడల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం నేర్చుకుందాం. సో మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సుధోని ఎస్ఎస్ ఎకానమీ అండ్ సో సహకారం వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్స్ కూడా మనకు సహకారం అందిస్తూ సో ముందుకు సాగుతున్నాం. కాబట్టి త్వరలో టెట్ ఉంది కాబట్టి దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం ఇప్పుడు సో చర్చించుకుందాం, విశ్లేషించుకుందాం. సో క్విక్ రాపిడ్ రివిజన్ పార్ట్ 5లో మీ ఎస్ఎస్ ఎకానమీ తరఫున ముందుకు రావడం జరిగింది. మొదటి ప్రశ్న మనం గమనిస్తే, కింది వాటిలో తలసరి ఆదాయం లోపంగా దేనిని పరిగణించవచ్చు? అంటే జనరల్గా తలసరి ఆదాయం తీసుకున్నప్పుడు మరి అది దేన్ని లోపంగా అనుకున్నప్పుడు మరి అది ఏమి పరిగణించదు అనుకున్నప్పుడు అంటే దానిలో ఉన్నటువంటి సమస్య ఏంది అని మనం చూసినట్టయితే 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్లో ఇది దేశ ఆర్థిక వృద్ధిని సూచించదు, ఇది ఆదాయ అసమానతలు డిస్ట్రిబ్యూషన్ చూపించదు, దీనిని లెక్కించడం చాలా కష్టం, ఇది కేవలం ధనిక దేశాలకే వర్తిస్తుంది అనే 4 ఆప్షన్లో మా కరెక్ట్ ఆన్సర్ ఇది ఆదాయ అసమానతలను సూచించదు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 1కి సో బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత సో హెచ్డిఐ మానవాభివృద్ధి సూచికను గణించేటప్పుడు లెక్కించేటప్పుడు పరిగణలోకి తీసుకునే అంశాలు ఏవి? అంటే సాధారణంగా హెచ్డిఐలో ఏ అంశాలు ఉన్నాయని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకటి ఆయు ప్రమాణము, అక్షరాస్యత, తలసరి ఆదాయము, పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయం, జనాభా. సి కేవలం తలసరి ఆదాయం మరియు ఆహార భద్రత. డి రోడ్డు రవాణా, విద్యుత్తు మరియు విదేశీ పెట్టుబడులు. సో మనం గమనించినట్టయితే అందరూ కూడా తెలుసు హెచ్డిఐ తీసుకునే అంశాలు ఏమిటంటే ముఖ్యమైన 3 అంశాలు ఆయు ప్రమాణము, అక్షరాస్యత, తలసరి ఆదాయము. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మూడోది చూడండి, అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణం మరియు అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కమిషన్, దీన్ని మనం బ్రెట్లాండ్ కమిషన్ 1987 అంటారండి. దేనిని నొక్కి చెప్పింది అంటే ఈ బ్రెట్లాండ్ కమిషన్ అనేది దేనిని నొక్కి చెప్పింది అంటే దాని యొక్క ముఖ్య లక్ష్యం ఏం చెప్పిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కేవలం ఆర్థిక వృద్ధి గురించి, సహజ వనరుల సంరక్షణతో కూడిన సుస్థిరమైన అభివృద్ధి గురించి, అణుశక్తి వినియోగం గురించి, అడవుల నరికివేత గురించి. రైట్. థర్డ్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే కరెక్ట్ ఆన్సరు మనకు బి అవుతుంది. సహజ వనరుల సంరక్షణతో కూడిన సుస్థిరమైన అభివృద్ధి సాధించాలని చెప్పి పేర్కొనడం జరిగింది. సో ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే మనకు పర్యావరణవేత్తల ప్రకారం అంతర్గత సామర్థ్యం క్యారింగ్ కెపాసిటీ అంటే ఏమిటి అని చెప్పేసి అడిగిండు. సో క్యారింగ్ కెపాసిటీ అంటే ఏమిటి అని అడిగిండు. సో మనం అంతర్గత సామర్థ్యం అంటే ఏమిటి అని అడిగిండు క్వశ్చన్. సో ఒక వాహనం మోయగలిగే బరువు, పర్యావరణ కాలుష్యాన్ని గ్రహించి వనరులను తిరిగి ఉత్పత్తి చేయగల శక్తి, ఒక దేశం యొక్క జనాభా సాంద్రత, కేవలం అడవుల విస్తీర్ణం. కాబట్టి మనకు ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే సో అంతర్గత సామర్థ్యం అంటే పర్యావరణ కాలుష్యాన్ని గ్రహించి వనరులను తిరిగి ఉత్పత్తి చేయగల శక్తిని సో అంతర్గత సామర్థ్యం క్యారింగ్ కెపాసిటీగా పేర్కొంటారు. కాబట్టి ఫోర్త్ ఆన్సర్ మనకు బి అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే నర్మదా బచావో ఆందోళన్ ఎన్బిఏ నర్మదా బచావో ఆందోళన్ ప్రధానంగా దేనికి వ్యతిరేకంగా జరిగింది? రైట్. అడవుల పెంపకం, సర్దార్ సరోవర్ డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల కలిగే విస్థాపన మరియు పర్యావరణ నష్టం, నదుల అనుసంధానం, కొత్త పంట రకాల సాగు. మనందరూ కూడా తెలుసు నర్మదా బచావో ఆందోళన అనేది సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సరు. సర్దార్ సరోవర్ డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల కలిగే విస్థాపన మరియు పర్యావరణ నష్టం గురించి ఆందోళన జరిగింది. రైట్. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే చిప్కో ఉద్యమం యొక్క ప్రధాన సందేశం ఏమిటి? జంతువులను రక్షించడము, బి అడవులను నరికివేత నుండి రక్షించడానికి చెట్లు అత్తుకోవడము, కొత్త పరిశ్రమల స్థాపన, నదుల ప్రవాహాన్ని మార్చడం. సో ఇది కూడా మనకు తెలుసు చిప్కో ఉద్యమం అనేది మనకు అడవులను నరికివేత నుండి రక్షించడానికి చెట్లను హత్తుకోవడము. సిక్స్త్ ఆన్సర్ బి అవుతుంది. రైట్. సో నెక్స్ట్ ఆహార భద్రతలో లభ్యత అవైలబిలిటీ అంటే ఏమిటి? లభ్యత అంటే ఆహార భద్రతలో లభ్యత అనే దానికి ఏం సూచిస్తుందని చెప్పేసి అడిగిండు. కేవలం వస్తువులు మార్కెట్లో ఉండడం, దేశంలో తలసరి సగటు ఆహార ధాన్యాల నిల్వలు సరిపడా ఉండడం, కేవలం ధనికులకు ఆహారం దొరకడం, డి ఆహారం ఉచితంగా లభించడం. రైట్. ఇక్కడ మనం 7th క్వశ్చన్కు అందరూ డి అనుకుంటారండి, తప్పు. మనం గుర్తుపెట్టుకోవాలి ఆహార లభ్యత అంటే జనరల్ ఆహార భద్రతలో ఆహార లభ్యత అంటే ఏమిటంటే 7th క్వశ్చన్కి ఆన్సర్ బి అవుతుంది. దేశంలో తలసరి సగటు ఆహార ధాన్యాల నిల్వలు సరిపడా ఉండడం అంటే దేశ జనాభాకు తలసరిగా సగటు ఆహారం ఎంతైతే అవసరమో అంత మేర నిల్వ ఉంచడం అనేది ఇక్కడ మనకు లభ్యత అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అండి. రైట్. అది ఆహార భద్రత చట్టంలో మనకు చెప్పారు. తర్వాత శాస్త్రవేత్తల ప్రకారం వరి, గోధుమల సాగు సుస్థిర పద్ధతి కాకపోవడానికి కారణం అంటే శాస్త్రవేత్తలు
పర్యావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం గమనిస్తే మరి వరి, గోధుమలు అనేది ఎందుకు సాగులో సుస్థిర పద్ధతి కాకుండా పోతుంది? దానికి గల కారణం ఏందని చెప్పేసి ఇక్కడ అడిగిండు. సో ఏ అతి తక్కువ దిగుబడినిస్తాయి, రసాయనిక ఎరువుల వల్ల నేల క్షీణత మరియు భూగర్భ జలాలు అంతరించిపోవడం, సి వాటిని పండించడం సులభం కాదు, డి వాటికి తక్కువ నీరు అవసరం. కరెక్ట్ ఆన్సర్ మనం గమనించినట్లయితే 8th క్వశ్చన్కు రసాయనిక ఎరువుల వల్ల నేల క్షీణత మరియు భూగర్భ జలాలు అంతరించిపోవడం. అంటే సుస్థిర పద్ధతి అంటే సో క్రమేణా ఎప్పుడు కూడా దాన్ని పర్యావరణానికి నష్టపరచకుండా మనం ఉత్పత్తి సాగించడం, పంట పండించడం అనేది సుస్థిర పద్ధతి అని చెప్పుకుంటాం మనం. కాబట్టి అంటే వరి, గోధుమలు ఏమవుతున్నాయంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ రసాయనిక ఎరువులు వాడుతున్నాం వల్ల సో మనకు నేల క్షీణత అనేది జరుగుతుంది. కాబట్టి మరి భూగర్భ జలాలు కూడా ఎక్కువ మనం వాడుతున్నాం కాబట్టి అంతరించిపోయే అవకాశం ఉంది. కాబట్టి అది సుస్థిర పద్ధతి కాకపోవడానికి ఒక కారణంగా మనకు పేర్కొనడం జరిగింది. రైట్. 9వది చిరుధాన్యాలు మిల్లెట్స్ ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు అని అడిగిండు. డైరెక్ట్ క్వశ్చన్. తక్కువ రకం ధాన్యాలు, పోషక ధాన్యాలు, న్యూట్రిసెరాలిసెస్, సో కేవలం పశువుల మేత, వాణిజ్య పంటలు. మన అందరికీ తెలుసు చిరుధాన్యాలు ప్రస్తుతం పోషక ధాన్యాలుగా సో పిలుస్తూ చాలామంది ఇప్పుడు వాడడం జరుగుతుంది. సో ఇది మనకు 9th క్వశ్చన్ బి ఆన్సర్ అవుతుందని చెప్పుకోవచ్చండి. రైట్. 10th మనం చూసినట్టయితే ఒక వ్యక్తికి అవసరమైన రోజువారీ క్యాలరీల శక్తి గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉండాలని సిఫార్సు చేయబడింది? అంటే ఒక వ్యక్తి ఒక రోజుకు గ్రామీణ ప్రాంతంలో ఎంత శక్తి పొందే క్యాలరీల శక్తి పొందే ఆహారం తీసుకోవాలి? ఏ 2100 క్యాలరీలు, బి 2400 క్యాలరీలు, సో సి 1900 క్యాలరీలు, డి 2500 క్యాలరీలు. ఇది మనందరూ తెలుసు, ఇది పేదరికంలో కూడా మనకు అడుగుతాడండి. రైట్. కరెక్ట్ ఆన్సర్ మనకు బి 2400 క్యాలరీలు గ్రామీణ ప్రాంతము, ఏ అయితే 2100 క్యాలరీ అయితేనేమో పట్టణ ప్రాంతం. కాబట్టి గ్రామీణ ప్రాంతం అన్నాడు కాబట్టి 10th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది మనకి కదా. రైట్. సో అంత్యోదయ కార్డు ఉన్న అత్యంత పేద కుటుంబాలకు నెలకు ఎంత ఆహార ధాన్యం అందుతుంది? అంటే జనరల్గా మనకు రేషన్ కార్డులో వివిధ రకాల కార్డులు ఉంటాయి కాబట్టి అందులో అంత్యోదయ కార్డు ఉన్న వారికి ఎంత మనకు సో సరుకులు అందుతాయని చెప్పేసి అడగడం జరిగింది. 5 కిలోలు, 20 కిలోలు, 35 కిలోలు, 50 కిలోలు. కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ 11 క్వశ్చన్కి ఆన్సరు 35 కిలోల సో ఆహార ధాన్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంత్యోదయ కార్డు ఉన్న వాళ్ళకి 35 కిలోల బియ్యం ఇవ్వడం, లేదంటే గోధుమలు ఇవ్వడం అలా విధంగా ఇస్తున్నా అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్. సో 12th క్వశ్చన్ చూస్తే ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర అంటే ఏమిటి? సో జనరల్గా కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏమిటని అడిగిండు. ఇది కూడా చాలా సందర్భాలు అడిగిన ప్రశ్న మనకు. వినియోగదారులకు చెల్లించాల్సిన ధర, సో ప్రభుత్వం ముందే ప్రకటించి రైతుల నుండి పంట ఉత్పత్తి కొనుగోలు చేసే ధర, మార్కెట్లో వ్యాపారులు నిర్ణయించే ధర, ఎగుమతి ధర. కాబట్టి మనం చూసినట్టయితే మన అందరికీ తెలుసు ప్రభుత్వం పంట ఉత్పత్తి కంటే విత్తనాల కంటే ముందే విత్తడానికంటే ముందే ప్రకటించి రైతుల నుండి పంట ఉత్పత్తి కొనుగోలు చేసే ధరగా చెప్పుకోవచ్చు మినిమం సపోర్ట్ ప్రైస్. అంతకంటే తక్కువ ధర కొనవద్దు, అది బయట మార్కెట్లో కానీ ప్రభుత్వం కానీ. కాబట్టి మనకు 12th క్వశ్చన్కు బి ఆన్సర్ అవుతుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అండి. రైట్. సో 13th క్వశ్చన్ చూడండి. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం ఎంత శాతం గ్రామీణ జనాభాకు ఆహార ధాన్యాల హక్కు ఉంది? ఇది మన కంటెంట్ బుక్లో డైరెక్ట్గా క్లియర్గా ఇచ్చిండు. మరి జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ఇది కూడా అడిగిండండి. జాతీయ ఆహార భద్రతా చట్టం ఎప్పుడు చేశారని కూడా అడిగిండు, అది 2013. కాబట్టి ఈ చట్టం ప్రకారం ఎంత శాతం గ్రామీణ జనాభాకు ఆహార ధాన్యాల హక్కు ఉంది అంటే సో 50%, 60%, 75%, 100% చూస్తే మనకు 13th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే 75%. సి 75% కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. అదే పట్టణ ప్రాంతాలు అయితేనో 50% అంటారు. జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 75% పాపులేషన్కి సో ఆహార ధాన్యాల అడిగే హక్కు ఉంది, వాళ్ళకు అవసరం తీర్చే హక్కు ఉంది అని చెప్పి ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్. సో 14 చూస్తే పిల్లల పోషక స్థాయిని కొలవడానికి అంగన్వాడీలలో దేనిని సూచికగా వాడతారు? అంటే జనరల్గా సో అంగన్వాడీ పిల్లలకు ఏ విధంగా అంటే వాళ్ళ పోషణ స్థాయి ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి మనకు సో ఎలాంటి సూచిక వాడతారు అంటే కేవలం వారి వయసును చూడమా, ఎత్తు మరియు బరువు చూడమా, వారి జ్ఞాపక శక్తి చూడమా, వారి దుస్తుల రంగు చూడమా? రైట్. కరెక్ట్ ఆన్సర్ చూస్తే మనకు చాలా సందర్భాలు అడిగిందండి. సో బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, ఎత్తు మరియు బరువు అనేది చూసి లెక్క కడతారు. కాబట్టి 14th ఆన్సర్ మనకి బి అవుతుంది. రైట్. సో నెక్స్ట్ చూస్తే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన విధి ఏమిటి? సో 1985లో ఏర్పడిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సో ప్రధానమైనటువంటి విధి ఏమిటని అడిగిండు. సో కేవలం ఆహారం వండడం, రైతుల నుండి ధాన్యం కొని బఫర్ నిల్వలు చేయడం, సో విదేశాలకు ఉచితంగా ఆహారం పంపడం, వ్యవసాయ భూములను కొనడం. మనం చూసినట్టయితే సో 15th క్వశ్చన్కు
సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది. రైతుల నుండి ధాన్యం కొని బఫర్ నిల్వలు అంటే అవసరమైన ఉపయోగించుకునేటువంటి నిల్వలని బఫర్ నిల్వలు అంటారు మనం. సో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆహార ధాన్యాల నిల్వలనే మనం బఫర్ నిల్వలుగా చెప్పుకుంటాం. కాబట్టి సో కరువు ఏర్పడ్డప్పుడు, కొరత ఏర్పడ్డప్పుడు అవి విడుదల చేస్తుంది. అలాంటి వాటిని మనం బఫర్ నిల్వలు చెప్పుకుంటాం. సో కాబట్టి 15th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది. 16th క్వశ్చన్ చూడండి. ఆహార భద్రతలో అందుబాటు. సో అందుబాటు అంటే అర్థం ఏమిటి? అక్కడ లభ్యత అని అడిగినాం, ఇక్కడ అందుబాటు. సో యాక్సెబిలిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. మరి ఆహారం కేవలం గోదాముల్లో ఉండడం, ప్రతి ఒక్కరు ఆహారాన్ని కొని వినియోగించే స్థితిలో ఉండడం, ఆహారం చాలా ఖరీదుగా ఉండడం, కేవలం పండుగ సమయంలో మాత్రమే దొరకడం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఆహారాన్ని కొని వినియోగించే స్థితిలో ఉంచడాన్ని మనం అందుబాటు అని చెప్పేసి చెప్పడం. అంటే బయట షాపుల్లో కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఏవైనా రేట్లు పెరిగినప్పుడు, ఉల్లిగడ్డ కానీ ఇలాంటివి పెరిగినప్పుడు సో బహిరంగ మార్కెట్లో రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పుడు సో రేషన్ షాపు ద్వారానే తక్కువ రేటుకు అందించడానికి లేదా కౌంటర్లు ఏర్పాటు చేసి సో ప్రతి రేషన్ కార్డు వ్యక్తి కిలో 2 కిలోలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆహారాన్ని కొని వినియోగించే స్థితిలో ఉంచడమే మనకు అందుబాటు, యాక్సెబిలిటీ అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్. తర్వాత భారతదేశంలో గ్రామీణ బ్యాంకింగ్ విస్తరణకు సహాయపడే ప్రధాన సంస్థ ఏది? అంటే గ్రామీణ బ్యాంకింగ్ను విస్తరించడానికి సో ముఖ్యంగా సహాయపడే సంస్థ ఏది? ఎస్బీఐ, నాబార్డ్, ఆర్బీఐ, ఐసిఐసిఐ. కాబట్టి ఆర్బీఐ అనుకుంటాం కాదండి, గుర్తుపెట్టుకోవాలి. మనకు గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించాలంటే గ్రామీణ సదుపాయాలు విస్తరించాలి కాబట్టి మనకు నాబార్డ్ అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అయినటువంటి నాబార్డ్కే కొంచెం ఆ ప్రధాన బాధ్యత ఉంది. కాబట్టి 17th క్వశ్చన్కి మనకు బి అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తర్వాత 18th ఏఈపిఎస్ అంటే ఏమిటి? సో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్, అడ్వాన్స్డ్ ఎకనామిక్ పేమెంట్ సిస్టమ్, ఆల్ ఇండియా పేమెంట్ సిస్టమ్. సో మనందరూ తెలుసు ఇది ఏఈపిఎస్ అనేది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఇది జనరల్గా ఆధార్ ద్వారా మనకు చెల్లింపులు జరిపే ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. సో ఆధార్ తీసుకెళ్తే సో ఆ కియోస్కి సెంటర్లలో లేదా ఇతర సెంటర్లలో మనకు సో ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి మనకు కావాల్సిన డబ్బులు తిరిగి చెల్లించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది బ్యాంక్ అకౌంట్ లింక్ అయినటువంటి ఆధార్ ద్వారా మనకి ఇది సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు. ఏఈపిఎస్ అంటే 18th క్వశ్చన్కు సో ఆన్సర్ ఏ అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అండి. తర్వాత బిజినెస్ కరాస్పాండెంట్స్ ద్వారా ఏమి అందిస్తారు? అంటే జనరల్గా బ్యాంకింగ్ సెక్టర్లో బిజినెస్ కరాస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళు కరాస్పాండెంట్స్ ద్వారా ఏమి అందిస్తారు? వాళ్ళు చేసేటువంటి విధి ఏమిటంటే బ్యాంకింగ్ సేవలు, బీమా సేవలు, షేర్ల సేవలు, ఆస్తుల సేవలు. కరెక్ట్. సో మనకు బ్యాంకింగ్ అన్నప్పుడు 19th క్వశ్చన్ ఆన్సర్ బ్యాంకింగ్ సేవలు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఎన్పిసిఐ అంటే ఏమిటి? సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ పాలసీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నన్ను అవేవి కాదన్నాడు. కాబట్టి సో మనకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. డైరెక్ట్ క్వశ్చన్ ఎన్పిసిఐ అంటే మనకు 20th ఏ ఆన్సర్ అవుతుందని చెప్పుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ మనం చూస్తే డబ్ల్యూపిఐ, సిపిఐ ఏమిటి? సో వాటి మధ్య తేడా ఏమిటి? అవి ఏమిటి? ధరల సూచికలు, ఆదాయ సూచికలు, బ్యాంకు సూచికలు, జిఎస్టీ సూచికలు. ఇవి రెండు కూడా సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మరియు సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇవి రెండు కూడా మనకు ధరల సూచికలుగా మనం చెప్పుకుంటాం. 21 ఏ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నాపెడ్ పాత్ర ఏమిటి? సో నాపెడ్ పాత్ర అనేది మనకి ఏం చేస్తుంది అంటే మనకు జనరల్గా వ్యవసాయ మార్కెటింగ్ చేస్తుందా, బ్యాంకింగ్ చేస్తుందా, జిఎస్టీ చేస్తుందా, బ్లాక్ మనీ చేస్తుందా అంటే సో నాపెడ్ అనేది వ్యవసాయ మార్కెటింగ్ చేసేటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. రైట్. 22 క్వశ్చన్కి ఆన్సర్ ఏ అవుతుంది. తర్వాత సో జిఎస్టీలో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనగా ఏమిటి? 23. సో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అనగా ఏమిటి అంటే కేంద్ర రాష్ట్ర జిఎస్టీలు అవి. కేంద్ర జిఎస్టీ, సెంట్రల్ బ్యాంకు, నన్ను. కాబట్టి మనకు 23 క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే డైరెక్ట్ కేంద్ర రాష్ట్ర జిఎస్టీలు అవి. కాబట్టి 23ది ఏ ఆన్సర్ అవుతుంది. రైట్. సో జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏమిటి? సో జిఎస్టీలో అంతకుముందు చెల్లించిన పన్నులో రాయితీ పొందడం, జిఎస్టీలో పన్ను చెల్లింపు, జిఎస్టీలో చెల్లింపులో ఆదా, డి జిఎస్టీలో ఖర్చు అని ఇచ్చిండు. 4 ఆప్షన్లు. 24కు కరెక్ట్ ఆన్సర్ మనకు ఏ. జిఎస్టీలో అంతకుముందు చెల్లించిన పన్నులో రాయితీ పొందడాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా మనం పేర్కోవడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలని 24th ఏ అవుతుంది. 25th 2017లో జిఎస్టీ ఎందుకు ప్రవేశపెట్టారు? సో 2017లో జిఎస్టీ మనకు జూలై 1 ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారని అడుగుతున్నాడు. దేశం మొత్తం ఏక పన్ను వ్యవస్థ, వ్యాటు బదులుగా
పై 2 బ్లాక్ పని నిరోధకం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనం దేశం మొత్తం ఏక పన్ను వ్యవస్థ అనుకుంటాం. కానీ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలండి. వ్యాట్‌కి బదులుగా ప్రవేశపెట్టింది దేశం మొత్తం ఏక పన్ను వ్యవస్థగా ప్రవేశపెట్టింది. 25 క్వెషన్‌కి మనకి ఏమవుతుందంటే సో సి అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. పై 2 దేశం మొత్తం ఏక పన్ను వ్యవస్థ మరియు వ్యాట్ బదులుగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎస్ఎస్ అకాడమీ తరపున మరియు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ తరపున సో మీకు అందుబాటులో ఉంటూ అనేకమైనటువంటి సో ప్రశ్నలని అందిస్తూ కంటెంట్ని అందిస్తూ ముందుకు రావడం జరుగుతుంది. సో అందరికీ కూడా థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.